2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారిపై గురువు, రాహు, శని ప్రభావం ఎలా ఉండబోతుంది? 2026-27 జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారిపై గురువు, శని, రాహు, కేతు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగ ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మే 31న అనేక ధర్మకార్యాలు నిర్వహించవచ్చు. జూన్ 1 నుంచి ఏడాది ముగింపు గురుగ్రహం అనుగ్రహంతో సంపూర్ణంగా సానుకూల ఫలితాలు రావచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మంచి లక్షణాల అలవాట్లు చేసుకుంటారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావచ్చు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉండవచ్చు. సంపదకు కారకంగా భావించి గురుడు 11వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. సాధారణంగా ఇది అనుకూల స్థానంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు లాభస్థానంలో ఉండటం వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఊహించిన విధంగా ధనలాభం పొందవచ్చు. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి ప్రభావంతో స్థిరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం చివరిలో బుధుడి మద్దతు కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7. తెలుగు నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటాయి. ఉగాది నుంచి వీరికి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రాశికి 2వ ఇంటి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గురుడి ప్రభావంతో ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా నిజాయితీగా ఉండేవారికి గురుడు మద్దతు లభించనుంది. శని ప్రభావం కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవివాహితులు చేసే వివాహ యత్నాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జాతకంలో శని ప్రతికూల స్థానంలో ఉండటం కారణంగా మీరు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిగ్రహ శాంతి జాపం చేయించడం వల్ల ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం లభించవచ్చు. ఈ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏలినాటి దశ లేదు. రాహువు ప్రభావం కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో రాహువు ప్రభావం కారణంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో శత్రువులు మీ పనులకు ఆటంకాలు కలిగించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాల సర్పదోషం ఉండే వ్యక్తులకు క్షయవ్యాధికి సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు ప్రభావం తగ్గించుకోవడానికి గ్రహశాంతి పూజలు చేయించాలి. కేతువు ప్రభావం కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కేతువు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 5 వరకు ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం: ఈ ఏడాది మీ శక్తి సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు ఉలవలు దానం ఇవ్వడం వలన శుభ ఫలితాలు వస్తాయి. విద్యాపరంగా కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహం అయిన గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా విద్యారంగంలో పనిచేసే వ్యక్తులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే స్వదేశీ లేదా విదేశాలలో దూరంగా చదువుతున్న విద్యార్థులకు గురుడు నుంచి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడి అనుగ్రహం లభించనుంది. ఈ కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అక్టోబర్ 31 తర్వాత గురుడు 2వ ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి వ్యాపార రంగంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే
పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశి నుంచి సప్తమ స్థానానికి అధిపతైన శని అదృష్ట స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ కారణంగా మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 30 వరకు బుధుడు బలహీనపడి 9వ స్థానంలో శనితో కలిసి ఉంటాడు. ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. రాహువు కేతువు సంచారం కారణంగా డిసెంబర్ 5 వరకు వ్యాపారంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాదిలో ఎక్కువ భాగం ఈ రాశి నుంచి లగ్నం లేదా చంద్రుడిపై ప్రతికూల గ్రహ ప్రభావం ఉండదు. అయితే డిసెంబర్ 5 తర్వాత రాహు కేతు ప్రభావం ప్రారంభమవుతుంది. 12వ స్థానంలో గురుడు సంచారం కారణంగా మీరు అప్పుడప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు కుజుడు బలహీనంగా ఉండవచ్చు. ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి పంచమ ఇంటి అధిపతి గురుడు ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మరోవైపు శని 10వ కోణం పంచమ స్థానంపై పడుతుంది. ఈ సమయంలో మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు చాలా ఓపికగా ఉండాలి. పాటించాల్సిన పరిహారాలు కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో క్రమం తప్పకుండా కుంకుమ తిలకం పెట్టుకోవాలి. 4 నెలలు 4 కొబ్బరికాయలను ప్రవహించే నీటిలో వేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏడాది పొడవునా ఒక చిన్న వెండి వస్తువును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి లభించే అవకాశం ఉంది.